సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 9 పటాభద్రుల పోలింగ్ కేంద్రాలలో 7246 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 5 టీచర్ పోలింగ్ కేంద్రాలలో 459 టీచర్ ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 422లో భాజపా ఎమ్మెల్సీ పట్టాభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నేను ఆర్సీపురం పోలింగ్లో 400 పోలింగ్ నెంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు అందరూ ఉన్నారో దేశం కోసం, ధర్మం కోసానికి, అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో 12 లక్షలు పెట్టిన తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం అని చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మేధావులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కావాలి. మా తరఫు నుండి ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టినాయి, మళ్ళీ మిగతా ఎవరిని వదలకుండా వాళ్ళు మోసం చేశారు. అందుకోసానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గుర్తు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, అండగా నిలబడి వాళ్ళు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.